ప్రశ్నిస్తానన్నాడు, ప్రశ్నించాడు, ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానన్నాడు. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాడు. హోదా ఉద్యమంతో దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికా పర్యటనలోనూ ఇదే పనిలో బిజీగా ఉన్నారు జనసేనాని. హి ఇస్ డిఫరెంట్ పొలిటీషియన్. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. రాజకీయాల్లో మెజారిటీ నేతల తీరు వేరు, పవన్ కళ్యాణ్ స్టైల్ వేరు. ఎవరైనా సరే జాతీయ సమగ్రతని చెడగొట్టినట్టు తెలిస్తే, ఇప్పటిదాకా మీరు జిహాదీలను చూశారు, మతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, ప్రాంతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కులం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కానీ ఒక దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే. పార్టీ పెట్టి 3-4 ఏళ్లవుతున్నా ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. అందరిలా ఆవేశపడకుండా డిఫరెంట్ స్టైల్లో రాజకీయం చేస్తున్నారు. సమాజం కోసం స్వార్థం లేకుండా పనిచేయగలిగే నాయకులు, విలువలతో ఉన్న యువ నాయకులు, ఎలాంటి పరిస్థితులనైనా సరే వెన్ను చూపకుండా ధైర్యంగా ఉండే యువ నాయకులు నాకు దొరికే వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. అందరిలా విమర్శలు చేయడం లేదు. మిగిలిన పార్టీల్లా ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకరికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, మనందరం కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకునంత పొగరుంది, ఒక దేశపు జెండాకునంత పొగరుంది. రైతుల్ని కలుస్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు, చేనేత కార్మికులతో మాట్లాడుతున్నారు, వారి బాధల్ని అర్థం చేసుకుంటున్నారు, కిడ్నీ బాధితుల వ్యధను తెలుసుకున్నారు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలను ఏదన్నా అడిగితే మాకు నిధులు లేవంటారు. నేను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ అడిగేది, ఇలాంటి సమస్య ఇది ఒక విపత్తు, ఇది ఒక క్రానిక్గా ఒక ప్రాంతం వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నప్పుడు ఇది ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ వెళ్ళినా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మీరు దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. ప్రజా సమస్యలన్నీ ఒకెత్తైతే హోదా ఉద్యమంలో కీ రోల్ పోషిస్తున్నారు జనసేనాని. గణతంత్ర దినోత్సవం రోజు విశాఖ వేదికగా పిలుపునిచ్చిన హోదా పోరాటాన్ని పెద్ద ఎత్తున రగిలించారు. ట్విట్టర్లో కమెంట్లు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేశారు. తన సినిమాల్లోని పాటల్ని రీమిక్స్ చేసి యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. తన పార్టీకి తనకు అంత సత్తా లేదంటూనే చాప కింద నీరులా జనంలోకి చొచ్చుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు మాస్లో పొలిటికల్ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. తనకున్న పవర్ స్టార్ ఇమేజ్కు తోడుగా రాజకీయంగానూ ఓ ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారు. అమెరికా పర్యటనలోనూ తన మార్క్ చూపిస్తూ ఉన్నారు జనసేనాని. 5 రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అక్కడ కూడా బిజీగా గడుపుతున్నారు. విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నారు. మేధావులతో భేటీ అవుతున్నారు. తన ఆలోచనల్ని, తన అభిప్రాయాలను ఎన్ఆర్ఐలతో పంచుకున్నారు. హార్వర్డ్ వర్సిటీలో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అక్కడకు వెళ్లినా తన స్టైల్ను మాత్రం మార్చలేదు పవన్ కళ్యాణ్.
సూటు బూటు వేసి ఎర్ర కండువా కప్పుకొని మాస్ అపీరియన్స్ ఇచ్చారు. ఒకళ్ళు ఇచ్చింది నాకు చాలా ప్రేమ అనిపించింది. నేను ఎందుకు దీన్ని పట్టుకుంటానంటే ఇది ఒక సామాన్యుడి సింబల్. ఇది గబ్బర్ సింగ్ సింబల్ కాదు, శ్రామికుడి సింబల్. ఇది ఒక కష్టపడేవాడి సింబల్. ఇది దీనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, ఇది అందరూ వేసుకుంటారు. ఇది భారతదేశం అంతా. ఇది భారతీయుడి సింబల్. ఇది భారతీయతకి గుర్తు, సామాన్యుడికి గుర్తు, కష్టపడేవాడికి గుర్తు. ఇది అందుకనే నేను దీన్ని ఏదో నాకు ఇష్టపడి వేసుకుంటాను, కానీ సినిమా కోసం ఒక ట్రెండ్ కోసం. ఇంగ్లీష్లో మాట్లాడి జనసేన లక్ష్యాలను, తన భావాలను స్పష్టంగా వివరించారు. విద్యార్థులు ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇలా తనదైన స్టైల్లో ఎన్ఆర్ఐలను ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలే తన ఎజెండాని, పదవులు కాదని స్పష్టం చేశారాయన. The reason why I came into politics was the issue. I don't have any problem. What exactly happening, because my generation doesn't know what exactly happened. It is the problem of 60s politicians and 70s politicians and 80s and 90s. The successive political class made mistakes, and the future generation has to pay the price for the mistakes of the earlier generation and the earlier political class. That's what really made me fail. So that's the reason what made me to come into politics. And for me, the problem here is I don't have much time to communicate to you. Maybe tomorrow I'll communicate to you. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని ఎన్ఆర్ఐలకు తన పొలిటికల్ స్టైల్ను వివరించారు పవన్ కళ్యాణ్. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు. జరిగితే జరుగుతూ, జరగకపోతే జరగదు. దానికి ఇంట్రెస్ట్ కాదు. నా అంతిమ లక్ష్యం అధికారం. అలాగే నేను మీ నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకునేది జనసేనకి మీ ఆలోచన కావాలి. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి. మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. సభలో ప్రసంగాలకే పరిమితం కాలేదు పవన్ కళ్యాణ్. ఎన్నికల వ్యూహ రచనలోనూ పాల్గొన్నారు. అమెరికాలోని రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలపైనే అక్కడ ప్రధానంగా చర్చించారు. 2019 ఎన్నికల వ్యూహాలపై ప్రముఖ అమెరికన్ రాజకీయ వ్యూహకర్త స్టీవ్ జార్డింగ్తో చర్చించారు పవన్ కళ్యాణ్. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన స్టీవ్కు రాజకీయ వ్యూహ రచనలో మంచి పేరుంది. యూపీ సీఎం అఖిలేష్ కు కూడా స్టీవ్ సలహాలిచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఈయనతో చర్చించారు పవన్. 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలి, ఎలాంటి ఎత్తుగడలు వేయాలి వంటి అంశాలపై పవన్, స్టీవ్ జార్డింగ్ మధ్య చర్చ జరిగింది. అంటే వచ్చే ఎన్నికల కోసం జనసేనాని ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం, దేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయి వ్యూహకర్తలతో మాట్లాడి రాజకీయ ఎత్తుగడలు వేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు పవన్. 2019 ఎన్నికల్లో తానే స్వయంగా పోటీ చేస్తానని అనంతపురం సభలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే కేంద్రంలోని బీజేపీని బాగా టార్గెట్ చేశారు. హోదా విషయంలో బీజేపీ నేతలను విమర్శిస్తూ జనంలో కాషాయ దళానికి వ్యతిరేకతను పెంచుతున్నారు. హోదా నుంచి వెనక్కి వెళ్తే పోరు తప్పదని హెచ్చరిస్తున్నారు. అమెరికా పర్యటనలోనూ ఇదే అంశాలను ప్రస్తావించి ఎన్ఆర్ఐల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. హోదా విషయంలో కేంద్రం వెనక్కు వెళితే రోడ్లపైకి రావడం ఖాయమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హోదా పోరాటంలో జగన్తో కలిసి పనిచేసేందుకు ప్రతిపాదన ఏదీ రాలేదన్నారు. మరోవైపు అన్నయ్య చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా బాగుందన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆయనతో కలిసి సినిమా చేసే ప్రతిపాదన ఏదీ తనకు రాలేదని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. సార్ యాక్చువల్గా మొన్న యాక్చువల్లీ మొత్తం మ్యాక్సిమం అందరు వచ్చారు ఇక్కడ, పొలిటీషియన్స్ కానీ అందరూ, అండ్ ఇట్ వాజ్ అ రోరింగ్ రెస్పాన్స్. ఫస్ట్ టైం ఇక్కడ ఈ స్టేట్లో ఇంతమంది వచ్చారని చెప్పి అన్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అనమాట? అంటే ఇంత ఒక మనిషి ఇక్కడ యూఎస్లో ఇంతమంది ఇండియన్స్కి పోక్ చేసేసారు. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే నేను ఇలా వస్తారో ఎప్పుడు అనుకోలేదు. బేసిక్లీ అంటే నా గురించి నేను ఎప్పుడు అంత ఎక్కువ ఆలోచించుకోను. నాకు అంటే నేను దేనికైతే కమిటెడ్గా ఉంటానో, ఏ పని అయితే చేస్తాను దానికోసం చేస్తాను. కానీ బట్ అట్లీస్ట్ ఇంతమందికి నమ్మకం ఉన్నందుకు, నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంటుంది. అండ్ ఆల్సో మన ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఇంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో హౌ డూ యూ ఫీల్ బీయింగ్ అన్ ఇండియన్? అంటే ఇంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ అ టాప్ మోస్ట్ యూనివర్సిటీ లైక్ హార్వర్డ్లో చదువుతున్నారు, అండ్ దే ఇన్వైటెడ్ యూ టు కాల్. సో మీ ఇదేంటి దాని మీద?
అది ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ లాగా అనిపించింది. కానీ అండ్ వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, అంటే మన ఆలోచన విధానం మనకి ఎలా, అంటే మన ప్రతి ఇష్యూస్ మీద మన ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, అంటే సమకాలీన రాజకీయాల మీద మనం నా ఆలోచన విధానం ఇవన్నీ చెప్పడానికి ఒక నైస్ ప్లాట్ఫామ్ అనిపించింది. అండ్ సార్, ఎన్ఆర్ఐ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఒకటి వాళ్ళకి రకరకాల ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి విద్యార్థులుగా వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకంటే ఒక విధానం అయితే, అంటే నెంబర్ ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా మెయిన్ ముఖ్యంగా మనకి ఇప్పుడు రీసెంట్గా అక్కడ నుంచి చదువుకోవడానికి వచ్చిన వీళ్ళకి ఏ విధంగా మనం అసిస్టెన్స్ ఇవ్వగలం, ఏ విధంగా హెల్ప్ చేయగలం, వాళ్ళకి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే చాలామందికి తిరిగి వెనక్కి వచ్చి కాంట్రిబ్యూట్ చేయాలని చాలా కోరిక ఉంటుంది. సో వాటన్నిటికి మనం ఎలాంటి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలం, వీటన్నిటి మీద నాకు ఆలోచన. అండ్ ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ పాలిటిక్స్లోకి వస్తున్నారు. సో బీయింగ్ అన్ యాక్టర్ ఇస్ డిఫరెంట్ అండ్ బీయింగ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. సో విల్ యూ బీ ఏబుల్ 24/7 టు ద పబ్లిక్? అంటే ఏ పాలిటీషియన్ కూడా 24/7 పబ్లిక్ ఉంటారు అంటే, అందరూ కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నాను ఒకటి అడుగుతుంటారు, మీరు ఎవరు ఫుల్ టైం పాలిటీషియన్ ఉన్నారు ఇండియాలో? చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలిటీషియన్స్. అంటే అట్లాగే నిజంగా నేను ఫుల్ టైం పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అవైలబిలిటీలో ఉంటాను. అంటే అవైలబిలిటీ అనేది ఎట్లా ఉంటుందంటే, అందరికీ అట్లా కాదు, కానీ 24 hours పని చేయగలను ప్రజల కోసం, అలా చెప్పగలను. సార్, నెక్స్ట్ మంత్తో జనసేన ఫామ్ అయి 3 years అవుతుంది. సో దాని ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి? క్యాడర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను? అంటే ముందు నేను ఇప్పుడు ఎలాగైనా చేయదలుచుకుంటే, ఫస్ట్ నేను దేనికైనా సరే ముందు క్రౌడ్ని మనకి సపోర్టర్స్ని వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం కంటే కూడా ముఖ్యంగా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ భావజాలంతో అయితే, ఏ ఐడియాలజీతో అయితే మనం ముందుకెళ్తున్నాం అది కంపల్సరీగా అందరి మధ్యలోకి తీసుకెళ్ళాలి. మోర్ ఎసెన్షియల్ అది. అంటే వాళ్ళ మైండ్స్ని ఇగ్నైట్ చేయగలిగే ఆలోచన విధానం కావాలి, ఏదైతే ఎసెన్షియల్ ఉందో. నాకు మెయిన్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లాస్ట్ టైం పిఆర్పిలో పనిచేసినప్పుడు కూడా ఒక క్యాడర్ని, ఒక ఒక పార్టీ స్ట్రక్చర్ని చేయడం, మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, అది ఒక హార్డ్ ఇష్యూ కాదు అట్లీస్ట్. ఎందుకంటే నాకున్న గతంలో నాకున్న అనుభవం, మనకున్న గ్రాస్ రూట్ సపోర్ట్కి. బట్ కాకపోతే ఏంటంటే, మనం నిలకడగా పని చేయగలిగే ఏదో ఉంటే, ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ కోసం వచ్చే క్రౌడ్ని నాకు దగ్గర తీయనిస్తుంది. కాకపోతే ఎవరైతే, ఎందుకంటే మన మీద ఇప్పుడు వచ్చినంత ఇంత దూరం నుంచి రకరకాల ఒక 9 hours 12 hours వచ్చి ట్రావెల్ చేసి వచ్చారు ఇంతమంది యూత్ ఇక్కడికి. అలాంటి వాళ్ళకి మనం కమిటెడ్గా ఉండాలి. అంటే నాతో పనిచేసే వాళ్ళు కూడా ఆపర్చునిస్టిక్ విధానాలు ఉంటే నేను తీసుకోలేను. సో అందుకనే కూడా నాకేంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా నా ఆలోచన విధానం ఏంటంటే, ముందుకు తీసుకెళ్ళి దానికి ఎవరైతే కమిటెడ్గా నిలబడతారో వాళ్ళ ద్వారా తీసుకెళ్దాం అని చెప్పి. అండ్ ఇప్పుడు మీరు యూఎస్లో మొన్న చూసారు, చాలా ఎవ్రీబడి వాంట్స్ అ స్పెషల్ స్టేటస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు తెలంగాణనా ఆంధ్రానా, ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో మీ ఫ్యూచర్ ప్లాన్ అంటే, మీరు ఫ్యూచర్లో ఎలా మీరు దాన్ని ఇంకా ఉధృతం చేయబోతున్నారు? అండ్ జస్ట్ టు యాడ్ టు దట్ క్వశ్చన్, నరేంద్ర మోదీ గారిని ఎందుకు కలవలేకపోయారు ఇప్పటిదాకా? అంటే స్పెషల్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది నేను ఎలా చూస్తానంటే, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి మీరే చెప్పారు, మీరే ఇస్తానని చెప్పారు, మీరే ఇవ్వరని అన్నిటికంటే నేను ఎలా చూస్తానంటే, దాన్ని ఇట్స్ అకౌంటబిలిటీ. మీరు ఒక మాట చెప్పి మీరు మాట వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రోజున మీరు ఇస్తారు. నేను నా పోరాటం ఏంటంటే, ఈరోజు మీరు ఇస్తారా లేదా వాటన్నిటికంటే కూడా మీరు ఈజీగా మాట చెప్పి తప్పించేసుకోకండి, అంత తేలిక కాదు అది. ఎందుకంటే యువర్ అకౌంటబుల్. పాలిటిక్స్ ఇది పాలిటీషియన్స్ బ్యాక్ యార్డ్ కాదు. ఇది డబ్బులు మనకి ఎక్స్చెకర్లో, స్టేట్ ఎక్స్చెకర్లో, కంట్రీ ఎక్స్చెకర్లో వచ్చే డబ్బులు వీళ్ళ జేబులో డబ్బులు కాదు, కలెక్టివ్ హార్డ్ వర్క్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. అందుకని వాళ్ళకి బాధ్యత ఉంది. అంతేగాని కూర్చొని మేము చెప్పేసాం, మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే అలా కుదరదు. ఖచ్చితంగా దీనిని నిలదీయాల్సిన అవసరం ఉంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్. మీరు ఓట్లు అడిగినప్పుడు మీరు చెప్పారు కదా, మరి అలాంటప్పుడు చెప్పకండి. నేను అడిగేది ఏంటంటే, మీరు ఇవ్వలేరు, దట్స్ ఫైన్. ఎందుకు ఇవ్వలేమో మాకు కంప్లీట్ ఒక అకౌంటబిలిటీ ఇవ్వండి. అంతేగాని మాకు ఇష్టం, మాకు పవర్ ఉంది, మేము ఎలాగ చేస్తామంటే మటు కుదరదు. ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాం. అండ్ ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్, అందరూ వీఆర్ హియరింగ్ ఎవ్రీవేర్ అనమాట, అంటే మీరు జగన్ గారితో కలిసి పోరాడబోతున్నారు అని. ఇస్ ఇట్ ట్రూ? అలా నాకు ఇప్పుడైతే ఈ ప్రపోజలే రాలేదు. ఇప్పుడు ప్రపోజల్ రాలేదు. సార్, లాస్ట్ క్వశ్చన్, డివిజివ్నెస్ ఒక డిసీజ్ అని మీరు చెప్పారు, జనసేన దాన్ని ఎలా ట్యాకిల్ చేయబోతుంది? అది డివిజివ్నెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఒక నిరంతరం, ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. ఇది ఎప్పుడు దీన్ని నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాల్సింది. డెమోక్రసీ కానీ ఇవన్నీ కానీ
ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీన్ని ఏదో ఒక రోజులో చేసేస్తే మనం కాళ్ళు వెనక్కి ముడుచుకొని కూర్చోడానికి కానీ సుఖంగా ఉండడానికి లేదు. కాన్స్టెంట్గా ప్రతి జనరేషను ఈ డివిజివ్నెస్ అనే దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి. దీనికి అంటే ఒకళ్ళు ఏమో విడతీస్తూ ఉంటారు, మనం ఇంకోళ్ళం కలుపుతూ ఉన్నాం. చిరంజీవి గారు 150th మూవీ చూసారా, ఎలా అనిపించింది? బాగుంది నాకు. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. సరదాగా అనిపించింది. మీ ఇద్దరు కలిసి చేయబోతున్నారా? లేదు, ఇప్పుడు దాకా ప్రపోజల్ నా దగ్గర రాలేదు.